So Philippians 3 and verse 14. ఫిలిప్పీ 3:14 మనం చూసినట్లయితే, Philippians 3:14. ఫిలిప్పీ 3:14. I press on toward the goal for the praise of the upward call of God in Christ Jesus. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. Yeah. So here we read the desire of St. Paul. పరిశుద్ధుడైన పౌలు యొక్క కోరికను మనం చూస్తూ ఉన్నాం. He is writing this from a prison. చెరసాల్లో ఉండి పత్రికను రాస్తూ ఉన్నాడు. He was put in prison because he drove the evil spirit from a young girl, and her master lost the business and made him to put in prison. ఒక యవనస్తురాలైన స్త్రీ నుంచి అపవిత్రాత్మను ఆయన వెళ్ళగొట్టినందుకు తన యజమానుడికి జరిగే వ్యాపారం అంతా నష్టపోయినందువల్ల వాళ్ళందరూ కలిసి పౌలుని చెరసాల్లో వేయించారు. Did you see what the world rewards for somebody who cast out the devil from somebody? చూడండి, ఒక వ్యక్తిలో నుంచి దయ్యాన్ని వెళ్ళగొట్టినట్లయితే ఈ లోకం ఇచ్చే బహుమానం అది. Instead of feeling happy, they have put him in prison. వాళ్ళు నిజానికి సంతోషంగా ఉండాలి, దానికి బదులు చెరసాల్లో వేయించారు. That's the world. అది ఈ లోకం. The world is in darkness. ఈ లోకం అనేది అంధకారంలో ఉంది. The world is in deception. ఈ లోకం మోసంలో ఉంది. It tells good as bad and bad as good. మంచినేమో చెడు అనుకుంటుంది, చెడుని మంచి అనుకుంటుంది. Paul in fact did a good thing. నిజానికి పౌలు చేసింది చాలా మంచి పని. But the world calls it as bad. కానీ లోకమేమో అది చెడ్డ పని అని పిలుస్తోంది. So we don't belong to this world. మనం ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదు. So in the prison Paul thinks of so many things. ఆ చెరసాల్లో మనం చూసినట్లయితే పౌలు అనేక విషయాలు ఆలోచిస్తూ ఉన్నాడు. Sometimes he thinks that he may die. కొన్నిసార్లు నేను చనిపోతానేమో అనుకుంటున్నాడు. That's why he says, to me to die is to live is Christ, but to die is gain. నాకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభమే. And he also says, if I am alive I am much useful to you, but if I am dead I will meet my Lord. నేను బ్రతుకుంటే మీకు క్షేమము, లేనట్లయితే నేను చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తాను. So he says I find very difficult to decide which one to choose. కాబట్టి నేను దేన్ని ఎన్నుకోవాలో నాకు చాలా కష్టంగా ఉంది. Is it possible for somebody to choose to die? అంటే నిజాన్ని నేను చనిపోవాలని ఎంచుకోవటం అనేది సాధ్యమా? No, he wants to commit himself to God. Lord, I finished my race. You take me. ప్రభా, నా పరుగు పందాన్ని నేను ముగిస్తున్నాను, మీరు కావాలంటే తీసుకోండి. But he thinks of so much ministry which is still pending. కానీ ఆయన చూసినట్లయితే ఇంకా చాలా చేయాల్సింది ఉంది పరిచర్య. So many people he has to encourage. అనేక మందిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. So many churches he has to visit. అనేక సంఘాలు ఆయన దర్శించాల్సిన అవసరం ఉంది. So when he thinks about this church and other things, కాబట్టి సంఘం గురించి ఇతర విషయాల గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నప్పుడు he feels he should live. నేను బ్రతికుండాలి. He should continue to live. నేను బ్రతికుండాలి. But when he thinks of heaven, కానీ పరలోకం గురించి when he thinks of Jesus Christ, ప్రభువు గురించి ఆలోచిస్తున్నప్పుడు, to meet the Savior, ఆయన రక్షకుడిని కలుసుకోవాలి, he feels he should go. అయ్యో నేను వెళ్తే బాగుండు అనుకుంటున్నాడు. So no wonder he thinks of the future. కాబట్టి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. Or to precisely say, he thinks of the end of his life. అంటే తన జీవితం యొక్క అంతం గురించి ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు. So he says in the 14th verse, 14వ వచనం, yeah, I press on toward the goal for the praise of the upward call of God in Christ Jesus. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. Yeah, that should be our goal also. మన లక్ష్యము, మన గురి కూడా అదే అయి ఉండాలి. I press on towards perfection. నేను పరిపూర్ణత వైపు పరిగెడుతూ ఉన్నాను. Yeah, we read that in the book of Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం press on to perfection. మనము సంపూర్ణమవుటకు సాగిపోదము. Here he says, I press on towards the goal of my calling. ఇక్కడ నేను పిలువబడిన ఉన్నతమైన పిలుపుకు గురికి లక్ష్యంగా నేను వెళ్ళాను. God has called him with a heavenly calling. దేవుడు పర సంబంధమైన పిలుపుతో పిలిచాడు. Yeah, what about our calling? మరి మన పిలుపు ఏంటి? Where did our call come from? మన పిలుపు ఎక్కడి నుంచి వస్తుంది? Did brother Abes call you to come to church? అంటే ఎబ్బేజ్ బ్రదర్ మిమ్మల్ని సంఘానికి రమ్మని పిలిచారా? Or brother Venkat? or వెంకట్ బ్రదర్, or brother Prakash, లేకపోతే ప్రకాష్, or brother Ramesh, బ్రదర్, or whoever is the elder of a church you belong to, లేకపోతే మీ సంఘ పెద్ద ఎవరైతున్నారో వాళ్ళు పిలిస్తే వచ్చారా? or your friends who called you to the church, లేక సంఘానికి మీ స్నేహితులు పిలిచారా? Yeah, God would have used most those tools. కాబట్టి దేవుడు వారందరిని ఉపయోగించుకోవచ్చు. Yeah, they are like postmen.
వాళ్ళందరూ కూడా పోస్ట్ మ్యాన్ వంటి They వాళ్ళు. are like courier man. వాళ్ళందరూ కొరియర్ ఇచ్చేవాళ్ళు. But that letter came from Mumbai or Delhi, like. కానీ ఆ లెటర్ ముంబై నుంచో ఢిల్లీ నుంచో వస్తుంది. But this call letter came from heaven. కానీ ఈ కాల్ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి. See, I asked some students who have finished their కొంతమంది బీటెక్ చదివిన వాళ్ళని కొంతమంది అడుగుతాను, what are you doing now? ఇప్పుడు ఏం చేస్తున్నావు అని. They say, I got a placement in Infosys. నాకు ఇన్ఫోసిస్లో నాకు జాబ్ వచ్చిందంటారు. I got placement in టీసీఎస్లో వచ్చిందంటారు. But I got selected in the campus interview. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యానంటారు. But I am waiting for the call letter. కానీ కాల్ లెటర్ కోసం ఎదురు చూస్తున్నాను. 6 months I am waiting. 6 నెలల నుంచి. Every day they are imagining working in the company. ప్రతిరోజు కూడా కంపెనీలోకి వెళ్తే ఎలా ఉంటుంది, getting a handful of salary, మంచి జీతం వస్తుంది, getting married to a girl, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, or getting married to a boy if you are a girl. లేకపోతే ఒక అమ్మాయి అయితే మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు. All these things are pending because I have to receive the call letter. ఇవన్నీ ఎందుకంటే ఇంత కాల్ లెటర్ కోసం చూస్తూ ఉంటారు. That one letter is going to decide my future course of life. కాబట్టి ఆ ఒక్క లెటర్ వస్తే నా భవిష్యత్తు మారిపోతుంది. Yeah, suddenly father comes with a wedding card. సడన్ గా తండ్రి వెడ్డింగ్ కార్డ్ తీసుకొని వస్తాడు. What brother, what is it? ఏం చెప్తా ఏంటి? Yeah, my son got a call letter, he's got settled and he got salary. ఇప్పుడు మా అబ్బాయికి అక్కడ కాల్ లెటర్ వచ్చింది, ఉద్యోగం వచ్చింది. Just for this job we were waiting for his marriage. ఉద్యోగం వస్తే పెళ్లి చేద్దామని ఆగాం. Just for this call letter. ఈ కాల్ లెటర్ గురించి ఆగాం. Now everything is over. ఇప్పుడు మొత్తం అయిపోయింది. So we have fixed the wedding. ఇప్పుడు మేము పెళ్లి చేస్తున్నాం. Tomorrow is engagement. రేపు ఎంగేజ్మెంట్. We have seen the house. ఇల్లు చూసాం. We have ordered for the cot, almirah, bureau and so many other things. లేకపోతే ఇంట్లో washing machine, వస్తువులన్నీ మేము ఆర్డర్ చేసాం. Everything is going fast. అవన్నీ కూడా వేగంగా ముందుకెళ్తున్నాయి. Yeah, because from the time he received the call letter. ఎందుకంటే ఆ కాల్ లెటర్ పొందిన కాడి నుంచి one letter from the company. చూడండి, కంపెనీ నుంచి ఒక లెటర్ makes all the differences. ఇవన్నీ మారిపోతాయి. If one letter in this earthly company can make so much changes, how much change it should make when we receive the letter from heaven? ఈ భూమి మీద ఒక కంపెనీ నుంచి వచ్చిన కాల్ లెటర్ వల్ల ఇన్ని మారిపోతే పరలోకం నుంచి వచ్చిన కాల్ లెటర్ వల్ల ఇంకెన్ని మారాలి. There is one brother I know. ఒక సహోదరుడు నాకు తెలుసు. He applied for a job. జాబ్కి దరఖాస్తు చేసుకున్నాడు. in a central government company. సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ. And he was waiting for 26 years. He was waiting for 26 years. He is wondering. 26 సంవత్సరాల నుంచి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. It's true. నిజం అది. He never got a call letter. కాల్ లెటర్ పొందలేదు. After 26 years, 26 సంవత్సరాల తర్వాత he went to the company. కంపెనీకి వెళ్ళాడు. They said, we have already sent long back. మేము ఎప్పుడో పంపించాం. What happened? ఏమైంది? Oh, you have sent it. మీరు పంపించారా? He was shocked. షాక్ అయ్యాడు. Then he went to the particular post office. ఆ పోస్ట్ ఆఫీస్ కూడా వెళ్ళాడు. And the postman. ఆ పోస్ట్ మ్యాన్ చెప్పాడు. He says, I thought this belongs to somebody else. ఇది ఎవరిదో అనుకున్నాను నేను. And I issued to him. ఇల్లు వాళ్ళకి ఇచ్చాను. He got the letter. అతనికి లెటర్ వచ్చింది. For me, I never applied for this job. And he tore it and put it in the trash. నాకు సంబంధించింది కాదని చించేసి పడేశాడు. And he never joined the job. ఆ కంపెనీ ఆ జాబ్ జాయిన్ అవ్వలేదు. Then he thought he won't get. ఇంకా రాదనుకున్నాడు. Can you imagine? సర్వించుకోండి. But now, thank God, his son is working in that company. కానీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఆ కంపెనీలో పనిచేస్తున్నాడు. Yeah, he is also responsible in the church. సంఘంలో బాధ్యత గల సహోదరుడు. But his father never got. It was delivered. కానీ అది నిజానికి వచ్చింది. But he did not receive it. కానీ ఈయన పొందలేదు. Because of somebody's mistake. వేరే వాళ్ళు మిస్టేక్ చేశారు. Yeah. This heavenly calling. ఈ పర సంబంధమైన పిలుపుని God has sent it. కాబట్టి దేవుడు పంపించాడు. Have you received it? మీరు స్వీకరించారా? It's a great calling. ఇది ఎంతో ఉన్నతమైన పిలుపు. Heavenly calling. పర సంబంధమైన పిలుపు. Not that you should get some house here and washing machine and fridge and some equipments and to live comfortably. కాబట్టి నీకు ఏదో ఒక ఇల్లు లేకపోతే ఒక వాషింగ్ మెషిన్ కోసం ఇంకో దాని గురించి కాదు. No. For that you don't need heavenly calling. దానికి పర సంబంధమైన పిలుపులే అవసరం లేదు. For that TCS calling letter or Infosys calling letter is sufficient. దానికి TCS ఇన్ఫోసిస్ పిలిస్తే సరిపోతుంది. Yeah. But this calling letter is going to change us so that we can live there. కానీ ఈ పర సంబంధమైన పిలుపు ఏం చేస్తుందంటే మనం అక్కడ ఉండటానికి. Yeah. We read in John chapter 14. యోహాను 14లో మనం చదువుతాం. Let not your heart be troubled. మీ హృదయములు కలవరపడనీయకుడి. Have faith in God, have faith in me also. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. Yeah, he is telling the disciples who are very sad that Jesus is going away. ఎంతో విచారంగా యేసు ప్రభు వెళ్ళిపోతున్నారని ఎంతో విచారంగా ఉన్న శిష్యులతో ప్రభు చెప్తున్న మాటలు ఇవి. Jesus said, don't worry. ప్రభు చెప్తా మీరు విచారపడొద్దు. Let not your heart be troubled. మీ హృదయములు కలవరపడనీయకుడి. Because I am going there to prepare a mansion for you. ఎందుకంటే మీ కొరకు నేను ఇల్లు సిద్ధం చేయడానికి వెళ్తున్నాను. It is true.
ఇది నిజం. We don't know how the mansion would be. అంటే ఆ ఇల్లు ఎలా ఉంటుందో మనకు తెలియదు. Because we have seen only the mansions in the earth. ఏంటి భూమి మీద ఉన్నాయి చూసాం మనం. We have not even seen a small bit of heaven. అసలు పరలోకంలో చిన్నది కూడా మనం ఏం చూడలేం. So when we go to heaven, how it would be? మనం పరలోకం వెళ్ళాక ఎలా ఉంటుందో. When we see Jesus, how it would be? యేసు ప్రభువుని చూస్తే ఎలా ఉంటుందో. Such a joy it would be. నిజంగా ఎంత ఆనందమో కదా. Eternal joy. నిత్య సంతోషం. Not a passing joy. ఏదో ఒక క్షణం ఉండి వెళ్ళిపోయేది కాదు. Not a small joy. చిన్నది కాదు. But eternal joy, abundant joy. నిత్యమైన ఆనందం, సంతోషం. Jesus says, I am going to prepare a mansion for you. మీకోసం నేను ఇల్లు సిద్ధం చేయడానికి వెళ్తున్నాను. Yeah, that is true. అది నిజం. So this heavenly calling is going to make a big change in our life. ఈ పర సంబంధమైన పిలుపు మన జీవితంలో ఎంతో గొప్ప మార్పును తీసుకొని వస్తుంది. What change it can make? ఏంటి ఇది, ఏ మార్పును తీసుకొని రాగలదు? See the life of Paul. పౌలు యొక్క జీవితాన్ని మీరు చూడండి. See the life of Peter. పేతురు యొక్క జీవితాన్ని చూడండి. See the life of godly men. దైవజనుల యొక్క జీవితాలను మీరు చూడండి. What a change it has made in their lives. The one call letter from heaven. పరల సంబంధమైన ఒక పిలుపు రావటంతోనే వాళ్ళ జీవితాలు ఎంతగా మార్పు చెందాయో కదా. Is there any change in our attitude? మన వైఖరిలో ఏమైనా మార్పు వస్తుందా? Is there any change in our behavior? మన ప్రవర్తనలో ఏమైనా మార్పు వస్తుందా? Is there any change in our way of talking? మనం మాట్లాడే విధానంలో ఏమైనా మార్పు వస్తుందా? Supposing before your salvation, ఉదాహరణకి మీరు రక్షణ పొందక ముందు you are talking in one way. ఏదో ఒక విధంగా మాట్లాడుతున్నారు. All negative things. పనికిరాని విషయాలు. It will not happen. జరగదు. He won't change. ఆయన మారడు. This fellow is like that. ఆయన ఇప్పుడు ఇంతే. My boy is like that. మా అబ్బాయి ఇంతే. My girl is like that. మా అమ్మాయి ఇంతే. Always you are talking like that. ఎప్పుడు నువ్వు కూడా అలా నెగటివ్ గా మాట్లాడు. One day you got the call letter from heaven. ఒకనొక రోజు పరలోక సంబంధమైన పిలుపు వచ్చింది నీకు. And after that also you are speaking in the same way. తర్వాత కూడా అంతే మాట్లాడుతున్నావు. Your attitude, there's no change. నీ వైఖరిలో మార్పు లేదు. What does it mean? ఏంటి దాని అర్థం? It is like the other fellow who received the call letter and tore it and put it in the dustbin. ఎవరైతే ఆ కాల్ లెటర్ వచ్చి చించి పడేసిన వాళ్ళ నువ్వు చేస్తున్నావు. He doesn't know the value. ఎందుకంటే దాని విలువ తెలియదు ఆయనకి. If he had known the value that it is a job from the central government organization, ఒకవేళ అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఉద్యోగం అని తెలిస్తే, next day when the postman comes, it says it is not me but same name, somebody else is there, please give him. తర్వాత పోస్ట్ మ్యాన్ చెప్పేవాడు ఇది నాది కాదు వేరే వాళ్ళది, వాళ్ళకి ఏమని చెప్పేవాడు. Or he would have gone to that house and given the letter. లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేవాడు. Why he has not taken the efforts? ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు? But he didn't know what it is. ఏం తెలియదు అదేంటో. See, sometimes lot of letters come from LIC. కొన్నిసార్లు ఎల్ఐసి నుంచి ఆ లెటర్స్ వస్తాయి. Irrelevant letters. అవి వాటికి ఏం పెద్ద సంబంధం ఉండదు. You are paying the premium. నువ్వే ప్రీమియం కడతావు. But these letters will keep on coming. ఏదో లెటర్స్ వస్తూ ఉంటాయి. What we do? ఏం చేస్తాం? We tear it and put it. అది చించి అక్కడ వేస్తాం. Some letters are like that. కొన్ని లెటర్స్ అలా ఉంటాయి. Are you treating the heavenly calling like that? పరసంబంధమైన పిలుపు మీరు అలా చూస్తున్నారా? Lord, it is a heavenly calling. ప్రభువా, ఇది పరసంబంధమైన పిలుపు. You have sent a letter. మీరు ఒక లెటర్ పంపించారు. And you are preparing a mansion for me. నా గురించి ఒక ఇంటిని సిద్ధం చేస్తున్నారు. You want me to be there where you are. ప్రభువా, మీరు ఎక్కడ ఉన్నారో మేము కూడా అక్కడ ఉండాలని మీరు కోరుకుంటున్నారు. And for that there is some preparation. దానికోసం మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. There is some preparation. మనం సిద్ధపడాలి. See, I was born in a place called Kunnur. కొన్నూరు అనే ప్రాంతంలో నేను జన్మించాను. And our house is in one place. మా ఇల్లు ఒక చోట ఉంటుంది. And from our house, if you see, the next house is a big bungalow. మా ఇంటి దగ్గర నుంచి చూస్తే పెద్ద బంగ్లా ఒకటి కనపడుతుంది. It belongs to Field Marshal Sam Maraksha. ఫీల్డ్ మార్షల్ది శామ్ మరషా అనే ఆయనది అది. Field Marshal rank is a very big rank. అంటే ఆయన ఏదో చాలా పెద్ద ఉన్నతమైన పదవి. Very few people got that award, Field Marshal. Very few people were called. ఫీల్డ్ మార్షల్ అనేది చాలా కొద్ది మందికే లభిస్తుంది అది. Yeah, he worked in 1962. 1962లో పనిచేశాడు ఆయన. And we can count number of field marshals in our country. అప్పట్లో మన దేశంలో ఫీల్డ్ మార్షల్ చాలా వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మందే ఉన్నారు. He took the leadership to fight India-Pakistan war and he won. ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి ఆయన నాయకత్వం వహించి గెలిచాడు. Very tall man. ఎంతో ఎత్తుంటాడు. And because he occupied very important position, కాబట్టి ఆయన అంత ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి he is not allowed to go to any other country. వేరే దేశానికి వెళ్ళడానికి లేదు ఆయన. Because those country will get all the secrets. ఎందుకంటే ఆ రహస్యాలన్నీ వాళ్ళు అడుగుతారని. So but he can live a comfortable life in our ఆయనకి ఎంతో సౌకర్యవంతంగా జీవించవచ్చు. So he has built a big bungalow. పెద్ద బంగ్లా కట్టుకున్నాడు. And he has got lot of dogs. చాలా కుక్కలు ఉన్నాయి. Lot of soldiers are there for his protection. ఆయనకి భద్రత చాలా సైనికులు ఉన్నారు. And in those days, ఆ రోజుల్లో seeing a car is very difficult. ఆ రోజుల్లో కారు చూడటమే ఎంత గొప్ప సంగతి. Very few people will own a car. చాలా కొద్ది మంది మాత్రమే కార్లు ఉండేవి. He will go on car and his wife will go in another car. ఆయన ఒక కారు, వాళ్ళ భార్య ఇంకొక కారు. Yeah. So he has built a bungalow. పెద్ద బంగ్లా కట్టుకున్నాడు. My uncle went there. మా అంకుల్ అక్కడికి వెళ్ళాడు. When he went inside, ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత he slipped and fell down.
కింద పడ్డాడు. Such polished tiles. అది నిజంగా ఎంత పాలిష్డ్ టైల్స్ ఉన్నాయి అక్కడ. Then the servants told, అప్పుడు వాళ్ళు సేవకులు చెప్పారు, sir, if you want to come and walk in this house, you have to get trained. You have to get training. మీరు లోపల నడవాలంటే చాలా తర్ఫీదు పొందాలి. దానికి High level of polishing is there. చాలా పాలిష్డ్ బండ్లు ఉంటాయి. Yeah, you have to get the training. కాబట్టి నీకు ట్రైనింగ్ పొందాలి. Yeah. In some hotels, కొన్ని హోటల్స్లో I went the first time to stay. నేను వెళ్ళి ఉండటానికి వెళ్ళినప్పుడు It was very cold country. అది చాలా చలి ప్రదేశం. So I don't know how to operate this valves and all. ఈ వాల్వ్స్ ఎటు తిప్పాలి అని అది లేదు. Somehow it opened. మొత్తానికి అది ఓపెన్ అయింది. And it was very hot. చాలా చాలా హాట్గా ఉన్నాయి. I was afraid. నాకు చాలా So hot it may burn. అయ్యో ఇది కాలిపోతుందేమో అంత భయం వేసింది. అయ్యో, I don't know how to open it and close it. ఎలా ఓపెన్ చేయాలో క్లోజ్ చేయాలో తెలియదు. Then the attender came. అటెండర్ వచ్చారు. He gave me training to open. అయ్యో ఎలా పనిచేసేదో ట్రైనింగ్ ఇచ్చారు. So when you want to live in a mansion, కాబట్టి ఒక పెద్ద బంగ్లాలో మనం జీవించాలి. even in this earth, ఈ భూమి మీదే you need some training. మనకి ట్రైనింగ్ కావాలి దానికి. To open the gadgets. ఎలా పనిచేయాలో ఎలా పనిచేస్తావు. One of my friends, మా స్నేహితుడు ఒకడు, his son and daughter are in US. వాళ్ళ పిల్లలు ఇద్దరు అమెరికాలో ఉన్నారు. So these people went there. Father and mother went to US. తల్లిదండ్రులు కూడా అమెరికా వెళ్ళారు. And they stayed there. వాళ్ళు అక్కడ ఉన్నారు. But son and daughter, early morning they had to go for work. వాళ్ళ కూతురు కొడుకు ఇద్దరు పని చేయడానికి వెళ్ళాలి. So they told, Mom, everything is there, stove, everything is there. You eat and get ready and we are going. ఆ స్టవ్ ఇవన్నీ ఉన్నాయి, మీరు వండుకొని తినండి, మేము వెళ్తున్నాం. So father and mother were there. వాళ్ళిద్దరు ఉన్నారు. They wanted to prepare a coffee. వాళ్ళు కాఫీ పెట్టుకోవాలి. ఇప్పుడు They went to the stove. స్టవ్ దగ్గరికి వెళ్ళారు. It's an electric stove. అంతే, అదేమో ఎలక్ట్రిక్ స్టవ్. They started pressing different switches. వాళ్ళు ఏదో ఆడ నొక్కుతున్నారు, ఎక్కడ నొక్కుతున్నారు. Some makes noise, like that. Some other noise. సౌండ్లు వస్తున్నాయి, ఏమో జరుగుతుంది అక్కడ. They were afraid whether it will burst. వామ్మో ఇది ఏమైతే పేలిపోయిద్దా అని వాళ్ళకి భయం వేసింది. We don't want to play with that. మేము వాటిని ముట్టుకోం ఇంకా. They stayed hungry. వాళ్ళు ఆకలి అయినా అంతే ఉన్నారు. Whatever bread was available, they ate. ఏదో బ్రెడ్ ఏది ఉంటే తిన్నారు. ఇంకా No hot water to drink. కాబట్టి తాగటానికి హాట్ వాటర్. No ordinary stove. మామూలు స్టవ్ లేదు. Yeah, after that, no, the son has to give training how to use that stove. ఆ తర్వాత స్టవ్ని ఎలా పని చేస్తుందో అంతా చెప్పాల్సి So వచ్చింది. many knobs. ఎన్నో నాబ్స్ ఉంటాయి. Yeah, so to live somewhere, you have to take some training. కాబట్టి మనం అలాంటి వాటి దగ్గర ఉండాలి అంటే మనం ట్రైనింగ్ So in తీసుకోవాలి. the same way, living in that mansion, కాబట్టి ఆ పెద్ద బంగ్లాలో ఉండాలి, living with Jesus, యేసు ప్రభుతో ఉండాలంటే we are going to train. కాబట్టి మనం తర్ఫీదు పొందాలి. That's why God has given a church. అందుకే దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. What's a church? ఏంటి సంఘం అంటే? It's a training center ఇది మన తర్ఫీదు పొందే శిక్షణా కేంద్రం. to prepare you to live in the mansion. కాబట్టి అక్కడ ఆ భవనంలో జీవించడానికి ఇక్కడే మనకి శిక్షణ. Why you should live in the mansion? ఎందుకు అక్కడ ఉండాలి? Because you got a heavenly calling. ఎందుకంటే మరి పరిసమమైన పిలుపును దొరికింది Just నీకు. imagine Ganapavaram, how many thousands of people are there. I don't know whether lakhs. కాబట్టి గణపవరంలో కొన్ని ఎంతమంది ఉంటారు, కొన్ని వేల మంది ఉంటారు. Or this district, how many crores of people are there. లేకపోతే ఈ జిల్లాలో ఎన్ని లక్షల మంది ఉంటారు. But how many are there in the church? కానీ సంఘంలో ఎంతమంది ఉన్నారు? Very few. చాలా కొద్ది మంది మాత్రం. God has selected you దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు to live in eternity with him. నిత్యత్వము ఆయనతో ఉండటానికి, Heavenly life. పరసంబంధమైన జీవం. Yeah, Paul says. పౌలు చెప్తున్నాడు, Yeah, I am getting prepared. నేను సిద్ధపడుతూ ఉన్నాను. So that is a high and heavenly calling. అది పరసంబంధమైన ఉన్నతమైన పిలుపు. We also read it in Hebrews. హెబ్రీల్లో కూడా మనం చూస్తాం. Chapter 3. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం And verse 1. 1వ వచనం. Hebrews chapter 3 and verse 1. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. Therefore, holy brethren, ఇందువలన పరిశుద్ధ సహోదరులారా, partakers of a heavenly calling, పరసంబంధమైన పిలుపులో పాలు పొందిన వారులారా, consider Jesus, యేసుని లక్ష్యముంచుడి. the apostle and high priest of our confession. మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడని యేసు మీద లక్ష్యముంచుడి. I will slightly change this verse and tell you. నేను దీన్ని చిన్నగా మార్చి చెప్తాను. Consider Jesus. యేసు ప్రభు మీద లక్ష్యముంచండి. Who should consider? ఎవరు? Not those who didn't get the letter. ఏంటి ఆ పిలుపు రాని వాళ్ళు కాదు. Not those who didn't get the heavenly calling. పరసంబంధమైన పిలుపు రాని వాళ్ళు కాదు. It is for those who got the heavenly calling. ఎవరైతే పరసంబంధమైన పిలుపులో పాలు పొందారో, Because the heavenly calling came, you became the child of God. పరసంబంధమైన పిలుపు వచ్చినప్పుడు నువ్వు దేవుని బిడ్డగా అయ్యావు. Because you got the heavenly calling, the heavenly person, Holy Spirit came into your heart. నువ్వు పరసంబంధమైన పిలుపుని పొందే కాబట్టి పరసంబంధమైన వ్యక్తి పరిశుద్ధాత్ముని హృదయంలో జీవించడానికి వచ్చాడు. He picked you up. ఆయన వచ్చాడు. And he is telling, ఆయన చెప్తున్నాడు, consider Jesus. యేసు మీద లక్ష్యముంచుడి. Why we should consider Jesus? ఎందుకు యేసు ప్రభు మీద లక్ష్యముంచాలి? Because he is the only person who lived there and now he has come here. ఎందుకంటే ఆయన ఒక్కడు మాత్రమే అక్కడ జీవించి ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. So when you consider Jesus, యేసు ప్రభు మీద లక్ష్యముంచటం అంటే, when you look at Jesus, యేసు ప్రభువుని చూడటం అంటే, you can learn how to prepare for that
life. ఆ విధంగా ఆయన చూస్తూ అక్కడ జీవించడానికి కావాల్సిన తర్ఫీదు నువ్వు పొందొచ్చు. How Jesus spoke, యేసుప్రభువారు ఎలా మాట్లాడారు, how he treated his disciples. తన శిష్యులను ఆయన ఏ విధంగా చూసుకున్నారు. See, the Pharisees are always trying to find fault. పరిసయ్యులు ఎప్పుడు కూడా తప్పిదాలని కనుక్కోవడానికి వెంటపడేవాళ్ళు. That's it, Jesus. యేసుప్రభు, your disciples are eating without washing their hands. చూడు మీ శిష్యులు అసలు చేతులు కడుక్కోకుండా తింటున్నారు. What did Jesus say? యేసుప్రభు ఏమన్నారు, hey, Pharisees are always saying, why can't you wash your hands? చూడండి ఆ పరిసయ్యులతో ఎందుకు మీకు గోల, వెళ్ళి చేతులు కడుక్కోవచ్చు కదా అనలేదు. Is it the heavenly way of speaking? అది పరసంబంధమైన పిలుపులో భాగమా? No. కాదు. What Jesus says? ప్రభు ఏం చెప్పారు, it is not what you eat defiles you. నువ్వు తింటం వల్ల లోపలికి వెళ్ళేది కాదు, what comes out of your heart defiles you. నీ హృదయంలోంచి బయటకు వచ్చే నిన్ను అపవిత్రం చేస్తాయి. So you have to be very careful of seeing what is coming out of your heart. కాబట్టి నీ హృదయంలోంచి అసలు ఏమి బయటకు వస్తున్నాయో వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. what all you think కాబట్టి దేని గురించి ధ్యానిస్తున్నావు, ఆలోచిస్తున్నావు, అవే వస్తాయి బయటికి. out of the abundance of heart the mouth speaks. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడును. in Tamil there is a saying, తమిళ్లో ఒక మాట ఉంది, the beauty of inside is seen in the face. కాబట్టి మన హృదయ సౌందర్యం మన ముఖంలో కనపడుతుంది. you have in Telugu, అగత్తిన్ అழகு ముగత్తిల్ తెలియం. face is the index of the yeah. in English that, Telugu I am asking. yeah. So the beauty of heart is known in the face. కాబట్టి నీ హృదయ సౌందర్యము నీ ముఖంలో కనపడుతుంది. So when you consider Jesus, యేసు ప్రభువుని చూసినప్పుడు his face is so full of love. కాబట్టి ఆయన ముఖం ఎంతో ప్రేమతో నిండి ఉంటుంది. when you see the face of Jesus, యేసు ప్రభువుని చూసినప్పుడు he's so full of compassion. ఎంతో కనికరంతో నిండి ఉన్నాడు. and for unrighteous thing, అవినీతి చేసినప్పుడు he will be very strong. ఎంతో ఆయన కఠినంగా ఉండేవాడు. Pharisees, పరిసయ్యుల మీద, because they are exploiting the people, ఎందుకంటే వాళ్ళు పేద ప్రజలు హింసిస్తున్నారు, he will be very strong. అప్పుడు ఎంతో కఠినంగా ఉండేవాడు. but otherwise he is very considerate to the disciples. లేనట్లయితే శిష్యుల పట్ల ఎంతో జాలి పడేవాడు. so what did he say? He replied to the Pharisees. కాబట్టి పరిసయ్యులతో ఈ విధంగా చెప్పాడు. they brought an accusation. వాళ్ళు ఒక నేరారోపణ చేసినప్పుడు, instead of correcting the person accused, కాబట్టి ఎవరైతే నేరారోపణ చేశారో వాళ్ళకి సరిచేసే బదులు he corrected those who brought the accusation. కాబట్టి ఎవరైతే నేరారోపణ చేశారో వాళ్ళనే సరిచేస్తున్నారు. that is true throughout the Bible. కాబట్టి బైబిల్ అంతట్లో అదే చూస్తాం మనం. another person says, ఇంకొకరు చెప్పారు, Lord, ప్రభువా, please tell my brother to divide the property correctly. కాబట్టి నా సహోదరుడికి నాకు ఆస్తి తగాదాలు ఉన్నాయి, వెళ్ళి చెప్పమన్నాడు. yeah, we have 10 acres of land my father has earned. మా 10 ఎకరాలు ఉన్నాయి మాకు. my father has got 10 acres of land. మా నాన్న 10 ఎకరాలు సంపాదించాడు. and 5 acres should be for me and 5 acres for him. నాకు 5 ఎకరాలు రావాలి, మా సహోదరుడికి 5 ఎకరాలు. but he has taken 9 acres and giving me 1 acre. ఆయన 9 ఎకరాలు తీసుకుని 1 ఎకరం ఇచ్చాడు. is injustice. ఇది అన్యాయం. so he is coming to Jesus. అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. please tell my brother. వెళ్ళి నా సహోదరుడికి చెప్పమన్నారు. what did Jesus say? ప్రభు ఏం చెప్పాడు? hey, call your brother. పిలవండి మీ సహోదరుడిని. no. అలా అనలేదు. he was asking that person, ఆ వ్యక్తిని అడుగుతున్నాడు, who kept me as a person who to divide the property. కాబట్టి మీ ఆస్తులు పంచిపెట్టడానికి నన్ను తీర్పరిగా నియమించినవాడు ఎవరు? I am not here to divide the property for the earthly property. కాబట్టి మీ భూ సంబంధమైన ఆస్తి తగాదాలు తీర్చడానికి కాదు నేను వచ్చాను. I came here to prepare people for heaven. కాబట్టి పరలోకానికి తీసుకెళ్ళడానికి మనుషుల్ని సిద్ధం చేయడానికి. I came to prepare people for the heavenly life. పర సంబంధమైన జీవితం ప్రజల్ని సిద్ధం చేయడానికి నేను వచ్చాను. I will tell you how to prepare for heavenly life. పరలోకానికి మీరు ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలో నేను చెప్తాను. you see whether you are greedy. నీవు దురాశ ఉందా నీలో? covetousness is inside. కాబట్టి నీ దురాశ అనేది నీ లోపల ఉంది. nothing wrong in getting 5 acres of land and giving 5 acres of land to your brother. కాబట్టి నీ సహోదరుడికి 5 ఎకరాలు నీకు 5 ఎకరాలు తీసుకోవడం తప్పు కాదు. but you have a spirit that is greedy. కాబట్టి ఆ లోభత్వం ఉంది, దురాశ ఉంది నీకు. that you cleanse. అది నువ్వు పవిత్రపరచుకో. nothing wrong in having possessions. కాబట్టి మన ఆస్తులు ఉండటం తప్పు కాదు. but the possession should not possess us. కానీ ఆ ఆస్తికి మనమే ఆస్తులుగా ఉండకూడదు. it doesn't mean you have to leave everything. అంటే ఇంక మనం అన్ని become empty handed. అన్ని విడిచిపెట్టి ఖాళీగా ఉండమని కాదు. don't hold tightly. కానీ మనం దాన్నే పట్టుకొని ఉండకూడదు. hold earthly things loosely. భూ సంబంధమైన వాటిని లూజుగా పట్టుకోవాలి. if somebody takes your shirt, నీ షర్ట్ ఎవరైనా తీసుకుంటే give the shawl also. షాల్లా కూడా ఇవ్వాలి. why can't you bear unrighteousness? ఎందుకు అవినీతిని మీరు సహించరు? so we need to practice ourselves bearing sometimes unrighteousness. కొన్నిసార్లు అవినీతిని సహించాలి మనం. sometimes losses. కొన్నిసార్లు మనం కొన్ని నష్టపోతాం, కోల్పోతాం. Christ's sake. క్రీస్తు నిమిత్తం. you have to practice. దాన్ని మనం అభ్యాసం చేయాలి. so Jesus is preparing people for the eternal life. యేసుక్రీస్తు ప్రభువారు మనుషుల్ని పరసంబంధమైన జీవితం కోసం సిద్ధం చేస్తున్నాడు. many times people came, why your disciples are not fasting? ఎందుకు మీ శిష్యులు ఉపవాసం చేయట్లేదు? okay disciples, tomorrow we are going to fast. సరే శిష్యులారా మనం రేపు ఉపవాసం ఉందాం అనలేదు. did Jesus say that? ప్రభువు చెప్పారా? no.
What was his reply? ఆయన ఏం చెప్పారు? As long as the bride is with them, పెళ్లి కుమారుడు ఉన్నంత కాలం they'll be happy. వాళ్ళు సంతోషంగా They ఉంటారు, will eat and they will be happy. వాళ్ళు తింటారు, సంతోషంగా But ఉంటారు. time will come when the bridegroom will go, కానీ ఒకానొక సమయం వస్తుంది పెళ్లి కుమారుడు that వెళ్ళిపోతాడు, Jesus will go. యేసుప్రభు వెళ్ళిపోతాడు, Then they will fast. అప్పుడు చేస్తారు వాళ్ళు. Yeah, like that always he defended his disciples. ఎప్పుడు కూడా వాళ్ళ శిష్యుల వైపే, శిష్యుల పక్షానే ఉన్నాడు ఆయన. So how can we prepare for eternal life? కాబట్టి పరసంబంధమైన జీవితానికి మనం ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలి? Somebody who doesn't belong to church comes to you ఎవరైనా సంఘానికి చెందిన వాళ్ళ దగ్గరికి వస్తే and talks to you. అని అడిగారు, Sister, సహోదరి, do you know this sister is coming to your church? మీ చర్చికి ఏం వస్తుంది తెలుసా? She's a very bad sister. ఆమె మంచిది కాదు, And don't trust her. ఆమె నమ్మొద్దు. Don't allow your children to go with their children. కాబట్టి మీ పిల్లల్ని వాళ్ళ పిల్లలతో ఆడుకోనియొద్దు. Like that she is trying to put poison. కాబట్టి ఒక విషయం నింపుతుంది నీలో. Oh, like that, sister. Come and sit. I will give coffee and all. You please tell more things. అవునా, రండి, నేను కాఫీ కూడా ఇస్తాను, ఇంకా చెప్పండి ఇంకా. Then you belong to this earth. అప్పుడు నువ్వు ఈ భూ సంబంధం, You don't belong to heaven. అప్పుడు నువ్వు పరసంబంధరాలు కాదు. You should defend your sister. అప్పుడు మీ సహోదరి పక్షాన్ని నువ్వు మాట్లాడాలి. No, I don't think my sister is like that. లేదు, మా సిస్టర్ అలాంటిది కాదు. She comes to our church. మా సంఘానికి వస్తుంది, She is born again. ఆమె తిరిగి జన్మించింది, She washed her life with the blood of Christ. క్రీస్తు రక్తంతో ఆమె పవిత్రపరచబడింది. She is a sincere sister. ఆమె యథార్థమైంది. I don't believe what you say. నువ్వు చెప్పే నేను నమ్మను. If you still say, అయినా చెప్తే, I will call her and we'll ask in front of you. సరే, నేను ఆమెను పిలుస్తాను, అప్పుడు మాట్లాడదాం. No. అప్పుడు వద్దొద్దు అంటారు. So the devil is trying to bring separation through that sister, through that unbeliever. కాబట్టి అపవాది ఏంటంటే అవిశ్వాసరాల ద్వారా బయటకు తీసుకొస్తాడు. So now what lesson we learn from Jesus? కాబట్టి యేసు ప్రభు దగ్గర నుంచి ఏ పాఠం మనం నేర్చుకోవాలి? Jesus always defended his people. యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా తన, when Pharisees came and accused, పరిసయ్యులు వచ్చి నేరారోపణ చేసినప్పుడు he protected the disciples. తన శిష్యుల పక్షాన ఆయన ఉన్నాడు. So we have to protect the people in our church. మన సంఘంలో ఉన్న వారిని మనం వాళ్ళ పక్షాన ఉండాలి. But if somebody has really cheated or done something wrong, కానీ ఎవరైనా నిజంగా మోసం కూడా చేసి ఉండొచ్చు, you have to prepare them for eternal life. కానీ వారిని నిజంగా పరలోక జీవితానికి సిద్ధపాటు చేయాలి. You cannot allow them to be a cheater or deceiver and come to the church. కానీ వాళ్ళు మోసం చేస్తూనే, అబద్ధాలు ఆడుతూనే అలానే సంఘంలో కొనసాగునట్లుగా మనం అనుమతించకూడదు. If you have the grace, నీ కృప ఉన్నట్లయితే, you go to that sister and talk. ఆ సహోదరి దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చు. Sister, I heard these things. సహోదరి, ఈ విషయాలు నేను విన్నాను. Are they true? ఇవి నిజమా? And if she is sincere, she says, no, it's not true. ఒకవేళ యథార్థంగా ఉన్నట్లయితే, ఒకవేళ నేను చేయలేదని చెప్తే, then you have to be careful about the other person who brought the backbiting. కానీ ఎవరైతే చెడుగా చెప్పారో వాళ్ళ గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. And if she says yes is true, then lead her to repentance. కానీ నిజమే అని ఆమె ఒప్పుకున్నట్లయితే తన మారు మనసు పొందినట్లు మనం సహాయం చేయాలి. Ask her to settle everything correct. కాబట్టి అవన్నీ సరి చేసుకోవటానికి మనం సహాయం చేయాలి. Yeah, that is considering Jesus. అదేంటంటే యేసు మీద లక్ష్యం ఉంచడం. So Hebrews chapter 3 and verse 1. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:1. Holy brothers, పరిశుద్ధ సహోదరులారా. Will you accept? You are a holy brother. పరిశుద్ధ సహోదరుడా అంటే నువ్వు అంగీకరిస్తావా? Yeah, we are holy brothers. పరిశుద్ధ సహోదరులమే. Not because of our holiness. అంటే మన పరిశుద్ధతను బట్టి కాదు. It's because we are in Christ. మనం క్రీస్తులో ఉన్నాం కాబట్టి. That is called positional sanctification. అదేంటంటే మనకి యేసు ప్రభువులో ఉన్న స్థానాన్ని బట్టి కలిగే పరిశుద్ధత. We are separated for God. మనం దేవుని కోసం ప్రత్యేకపరచబడ్డాం. We are separated for Christ. మనం క్రీస్తు కోసం ప్రత్యేకపరచబడ్డాం. We are separated for the heavenly life. మనం పర సంబంధమైన జీవితం కోసం ప్రత్యేకపరచబడ్డాం. So we are saints. కాబట్టి మన పరిశుద్ధులమే. You know the type Corinthian church? కొరింథీ సంఘాన్ని ఏమని పిలిచారు తెలుసా? They were fighting. వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. They were going for court. వాళ్ళు కోర్టు కేసులు ఉన్నాయి వాళ్ళకు ఒకరి మీద ఒకరు. There was adultery in the church. ఆ సంఘంలో వ్యభిచారం ఉంది. So many problems. అనేక సమస్యలు ఉన్నాయి. There were groupisms. వాళ్ళ గ్రూపులు ఉన్నాయి. But how Paul is addressing? కానీ పౌలు ఏ విధంగా చెప్తున్నాడు? Saints in Corinth. పరిశుద్ధ సహోదరులారా. Yeah, there are two holiness. కాబట్టి రెండు రకాల పరిశుద్ధత. One is because of my position. క్రీస్తులో నాకున్న స్థానాన్ని బట్టి. That is positional sanctification. కాబట్టి అది నా స్థానాన్ని బట్టి కలిగిన పరిశుద్ధత. And that should drive us for practical sanctification. ఆ తర్వాత అభ్యాసాత్మకమైన పరిశుద్ధత వైపు నడిపించాలి. I am a saint. నేను ఇప్పుడు పరిశుద్ధుడిని. I cannot tell lies. నేను అబద్ధాలు చెప్పలేను. I am having this bad habit. నాకు ఈ చెడు అలవాటు ఉంది. I am a saint.
నేను పరిశుద్ధుడిని. So I'll have to cleanse myself. నన్ను నేను పరిశుద్ధపరచుకోవాలి. I have to purify myself. పవిత్రపరచుకోవాలి. So purification, cleansing is only for the saints. కాబట్టి పరిశుద్ధపరచుకోవటం, పవిత్రపరచుకోవటం కేవలం పరిశుద్ధులకే అది. So that you can get the practical holiness. ఆ విధంగా అభ్యాసాత్మకమైన పరిశుద్ధతను పొందొచ్చు. So Paul is telling in the Hebrews we read, consider Jesus. కాబట్టి హెబ్రీలో మనం చూస్తున్న యేసు మీద లక్ష్యం ఉంచుడి. Now we don't have Jesus physically among us. మన మధ్య యేసు ప్రభు వారు భౌతికంగా లేరు. But you have the Gospels. కానీ సువార్తలు ఉన్నాయి. Read the Gospel about Jesus. ఆ సువార్తలలో మనం ప్రభు గురించి చదువుతాం. How Jesus spoke. యేసు ప్రభు వారు ఎలా మాట్లాడారు. And am I like that? నేను అలా ఉన్నానా? Yeah. So Jesus is speaking to some brothers and sisters. యేసు ప్రభు వారు కొంతమంది సహోదరులతో మాట్లాడుతున్నారు. And Mary has prepared hot biryani. మరియా మంచి బిర్యానీ చేసుకొని వచ్చింది. And some relatives are there. కొంతమంది బంధువులు ఉన్నారు. So Mary says, hey, go and call Jesus. వెళ్ళి యేసుని పిలవమన్నారు. Food is getting cold. బిర్యానీ చల్లారిపోతుంది. So somebody goes and says, your mother is calling. తల్లి పిలుస్తుంది అన్నారు. But he is doing important work of counseling. కానీ ఆయన ఏమో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. So what is he telling? ఏం చెప్పారు? Immediately he did not vacate. వెంటనే వెళ్ళలేదు. What did he say? ఏం చెప్పారు? Go and tell my mom. వెళ్ళి మా అమ్మకి చెప్పు. Who are my brothers? నా సహోదరులు ఎవరు? Who are my sisters? నా సహోదరులు ఎవరు? Who is my father? నా తండ్రి ఎవరు? Yeah, those who do the will of my father, they are my brothers and sisters. నా తండ్రి చిత్తం చేయవారే నా సహోదరులు సహోదరీలు. So let me do the will of God. కాబట్టి దేవుని చిత్తం చేయని. I came for this ministry. నేను చేయటానికే కదా వచ్చాను. I did not come for eating biryani. నేను బిర్యానీలు తినడానికి కాదు వచ్చాను. Yeah, biryani can wait. బిర్యానీ ఉంటుంది అది. Jesus' attitude అంటే యేసు ప్రభు యొక్క వైఖరి towards God's children. దేవుని పిల్లల పట్ల. So that means he valued God's people. కాబట్టి దేవుని పిల్లలకి ఆయన విలువిచ్చారు. I am not telling go and sit and talk and tell your mother I will not come. These are my brothers. No. అంటే నేనేంటండి ఇంకా సహోదరులతో మాట్లాడతా మీ తల్లిదండ్రులతో చెప్పి మీరెవరు ఇళ్ళే అని చెప్పొద్దు, అలా చెప్పను. No, that will be sometimes a rebellious thing. కొన్నిసార్లు తిరుగుబాటు. Especially young girls and young boys. ముఖ్యంగా యవనస్తులకి. No. We should understand the spirit. కానీ ఆత్మ ఏ ఆత్మతో ఆయన చెప్పాడు? The principle. నియమం ఏంటి? What's the principle? ఏంటి అక్కడ నియమం? I value God's people. నేను దేవుని ప్రజలకి విలువిస్తున్నాను. They are my brothers and sisters. వీళ్ళందరూ కూడా నా సహోదరులు. Not in the earthly way. ఈ భూ సంబంధమైన విధానంలో కాదు. In the earth their brothers are different, my brothers are different. ఈ భూ సంబంధమైన విధానంలో చూస్తే వాళ్ళ సహోదరులు వేరు, మన సహోదరులు వేరు. But I am thinking of heavenly atmosphere. కానీ పర సంబంధమైన విధానంలో చూసినట్లయితే in heaven all these people are going to be going to live with me. కానీ పరలోకంలో మనం చూసినట్లయితే వీళ్ళందరితో మనం కలిసి జీవించబోతున్నాం. They are the children of my father. వాళ్ళు నా తండ్రి యొక్క పిల్లలు. Yeah. So sometimes you reject somebody based on caste. కొన్నిసార్లు మనం కులాన్ని బట్టి కొంతమంది తిరస్కరిస్తాం. They are born again. వాళ్ళు తిరిగి జన్మించిన వాళ్ళైతే you reject. అయినా కానీ నువ్వు తిరస్కరిస్తావు. You don't eat coffee or tea when they give. వాళ్ళు ఇచ్చిన కాఫీ తాగో టీ తాగో. Because you based on caste you decide. ఎందుకంటే నీ కులాన్ని బట్టి నువ్వు మాట్లాడుతున్నావు. Now are you really going to live in heaven? ఇప్పుడు నువ్వు పరలోకంలో నిజంగా జీవిస్తావా? Are you preparing yourself for the heavenly life? కాబట్టి పరలోకంలో జీవించడం నువ్వు సిద్ధంగా Do you think in heaven there will be lot of areas? కాబట్టి పరలోకంలో ఉండాలంటే based on caste. అంటే క్యాస్ట్ ని బట్టి కులాన్ని బట్టి అలా ఉంటాయి అనుకుంటున్నావా? All these people are here. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? All other people are here. I don't want to mention the community and caste. All here. కాబట్టి ఇంకో కాస్ట్ వాళ్ళు ఎక్కడ ఉంటారు? Will that be heaven? అది పరలోకమేనా? You know it will not be heaven. పరలోకం కాదు అది. Are you living a heavenly life in earth? కానీ ఈ భూమి మీద అటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. Are we preparing ourselves for the heavenly life? పరలోక సంబంధమైన జీవితం కోసం నువ్వు జీవిస్తున్నావు. If God has accepted, దేవుడు అంగీకరించిన వాళ్ళని, He has accepted, He has shed His blood, purchased him, made him a child of God. దేవుడు అతన్ని అంగీకరించాడు, అతని కోసం మరణించాడు, రక్తాన్ని చిందించాడు, దేవుని బిడ్డగా మార్చాడు. I am also a child of God. నేను కూడా దేవుని బిడ్డనే. How can I reject? మరి నేను ఎలా తిరస్కరిస్తాను? In a house there were twins. ఇంట్లో ట్విన్స్ ఉంటారు. Small twins. Small boys. చిన్న పిల్లలు ఉంటారు. Maybe 1 year or 1.5 years. సంవత్సరం. And both of them want daddy. వాళ్ళిద్దరికి ఏమో దేవుడే అది తండ్రి కావాలి. Most of us we don't have twins. మనకి కవల పిల్లలు ఉండరు. We don't know the background. అది తెలియదు మనకి. We don't know the struggle. అక్కడ ప్రయాసం మనకు తెలియదు. So one boy comes and says he is my daddy. ఒక అబ్బాయి వచ్చి నా నాన్న అంటాడు. The other fellow also will come. ఇంకొకరు కూడా వస్తారు. He will push him. నెడతాడు. He will cry. ఏడుస్తాడు. The mother has to come and take her. అప్పుడు తల్లి వచ్చి తీసుకోవాలి. He will come, my daddy. ఇప్పుడు నా నాన్న అంటాడు. He will push. అప్పుడు నెడతాడు మళ్ళీ. They are born to the same parents. వాళ్ళ తల్లిదండ్రులకే పుట్టిన పిల్లలు. But they are 1.5 years. కానీ వాళ్ళకి 1 సంవత్సరం ఉన్నారు. Very, very sad
In the church, there are 1.5 years babies who have not grown. కాబట్టి సంఘంలో సంవత్సరంన్నర పిల్లలే ఎదగకుండా అంతే ఉండటం అనేది ఎంతో విచారకరం. They are born of God. వాళ్ళు దేవుని పిల్లలు. They are born of God. దేవునికి జన్మించిన వాళ్ళు. They have the same father in heaven. ఒకే తండ్రి ఉన్నాడు. But they say, my father, you go. నా తండ్రిని వెళ్ళిపో. Will God allow you to continue like that? అంటే అలానే ఉండడానికి దేవుడు అనుమతిస్తాడా? God will feel very sad. దేవుడు ఎంతో విచారం వ్యక్తం చేస్తాడు. I have accepted both of them. నేను వాళ్ళిద్దరిని అంగీకరించాను. Instead of loving them, they are hating them. కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకోకుండా ద్వేషించుకుంటారు. That's how John the apostle writes very strong words. అందుకే యోహాను ఎంతో గట్టిగా కఠినంగా రాశాడు. If you hate your brother, నీ సహోదరుని ద్వేషిస్తే, on any basis, దేన్ని బట్టైనా, it may be caste basis, అది కులమైనా, or country basis, లేదా దేశమైనా, or it may be education basis, లేకపోతే చదువు మీదైనా, any basis if you reject, ఈ దేన్ని ఆధారం చేసుకొనైనా, what father will tell? తండ్రి ఏమంటాడు? Yeah. So we have to see whether we are really getting prepared for the heavenly life. కాబట్టి నిజంగా పరసంబంధమైన జీవితం జీవించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నామా లేదా? Yeah, in Addis Ababa we went to a church. అడిస్ అబాబాలో మేము ఒక చర్చ్కి వెళ్ళాం. And one missionary couple came. ఒక మిషనరీ దంపతులు వచ్చారు. It's an American husband and wife. అమెరికా భార్యాభర్తలు. They have a calling for missionary work. అక్కడ మిషనరీ పని చేయడానికి వాళ్ళకి పిలుపు ఉంది. They have a son, grown up son. వాళ్ళకి ఎదిగిన కుమారుడు ఉన్నాడు. I think grown up daughter also, I don't know. బహుశా కుమార్తె కూడా ఉందేమో. And they came to Ethiopia and they were going to the villages and very discarded places and all and sharing the gospel. వాళ్ళు ఇథియోపియాకి వెళ్ళి చాలా చిన్న గ్రామాలకు వెళ్ళి దేవుని సువార్తను బోధిస్తూ ఉన్నారు. And they were coming to the church. వాళ్ళు సంఘానికి కూడా వస్తున్నారు. You know what's the color of the US people? అమెరికా వాళ్ళ కలర్ మీకు తెలుసు. And he has got a sister. సహోదరుని కలిగి ఉన్నాడు. He's having the sister on his lap. తన పిల్ల ఒక వాళ్ళ అబ్బాయి చెల్లిని కూర్చోబెట్టుకున్నాడు. And the child is crying. అప్పుడు ఏడుస్తూ ఉన్నారు. And he is wiping the tears. కన్నీళ్ళు తుడుస్తూ ఉన్నాడు. But the child is an African child. కానీ అక్కడేమో ఆఫ్రికా బిడ్డ. Another child. ఇంకొక అబ్బాయి. Another child. ఇంకొక అబ్బాయి. 3 children. అలా 3 పిల్లలు. Completely different race. వాళ్ళు అసలు వేరే జాతి వాళ్ళు. Yeah, hair style different. వాళ్ళ హెయిర్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. Everything is different. మొత్తం వేరు వేరు. Easily you can make out. తెలిసిపోతుంది మనకి. But they have adopted them. కానీ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళు. Yeah, adopted them. వాళ్ళు దత్తత తీసుకున్నారు. And he says, yeah, they put air tickets every time they go to US for these 3 children. కాబట్టి వాళ్ళు యుఎస్ వెళ్ళేటప్పుడల్లా వీళ్ళకి ఏరోప్లేన్ తీసుకెళ్తారు. Yeah, the elder brother, he loves the child. వాళ్ళ చిన్న పిల్లని ప్రేమిస్తాడు. There's another house. ఇంకొక ఇల్లు ఉంది. They also have adopted a similar child. వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు దత్తత తీసుకున్నారు. The child used to be very naughty. కానీ అది చాలా నాటీగా ఉండేవాడు, అల్లరిగా. He will take and throw. తీసుకొని విసిరేసేవాడు. He will pull something. లాగేవాడు. The mother was so patient with him. ఆ తల్లి ఎంతో సహనం కలిగి ఉండేది. And the visitors, they get agitated. వాళ్ళు చూస్తే వాళ్ళకే ఆందోళన వచ్చేది. వెళ్ళిన వాళ్ళు, I were there, I will take a stick and beat them. నేనైతే కర్ర తీసుకొని కొట్టేవాడిని అన్నట్టుండేది. But she was extra compassionate. కానీ అవైతే ఎంతో కనికరం కలిగి ఉంది. Because she didn't want to give him a feeling that I am not the true mother. ఎందుకంటే నేను నిజమైన తల్లిని కాదు అని అతనికి రాకూడదు ఆ భావం. She's extremely careful. ఎంతో జాగ్రత్తగా ఉండేది. So she shows extra love. ఎంతో ఎక్కువ ప్రేమ చూపించేది. But that child misuses that. కానీ ఆ బిడ్డ ఏం చేసేవాడంటే తక్కువ అలుసుగా తీసుకునేవాడు. The mother says, no, he will correct himself. నేర్చుకుంటాడులే, he will become all right. మంచిగా అవుతాడులే. Yeah, some more time he will grow, he will learn. ఇంకొంచెం సమయం తర్వాత ఎదుగుతాడులే. That's a patience she's showing. అటువంటి సహనం చూపించేది. And what do we see here? ఏం చూస్తున్నాం ఇక్కడ మనం? The heavenly life seeing in the earth. కాబట్టి భూమి మీదే ఆ పర సంబంధమైన జీవితాన్ని చూస్తున్నాం. There are so many missionaries who led such a sacrificial life. ఎంతో మంది మిషనరీలు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి, they never saw the difference. వాళ్ళు ఆ వ్యత్యాసాన్ని చూడలేదు. That you are an Indian and an American. నువ్వు అమెరికా వాడివి, నువ్వు భారతీయుడివి, అమెరికా. Or you are an African, I am an European. లేకపోతే నువ్వు ఆఫ్రికా వాడివి, నేను ఐరోపా వాడిని. What made them to get united? ఏంటి వాళ్ళందరూ కలిసి ఉండటానికి ఏంటి దోహదం చేసింది? Love of the Father. తండ్రి యొక్క ప్రేమ. So if you hate your brother, నీ సహోదరుని ద్వేషిస్తే, John says you are a murderer. యోహాను ఏం చెప్తున్నాడంటే నువ్వు నరహంతకుడివి. Murderer. నరహంతకుడివి. Suppose somebody is in our midst, మన మధ్యలో, and he says I have committed 8 murder. నేను 8 మర్డర్లు చేశాను ఇప్పటికన్నాడు అనుకోండి. How we will treat him? మనం ఎలా చూస్తాం? We are also afraid when he is going to kill me. నెక్స్ట్ తర్వాత నన్నే చంపుతాడేమని భయపడతాం. We'll quietly say, this is the way, please go. ఇలా వెళ్ళొచ్చు బయటకని చెబుతాం. Have you seen a murderer? ఒక నరహంతకుడిని చూశారు మీరు? Yeah. In one of our churches,
మా సంఘాల్లో one brother is very helping the ministry very much. ఒక సహోదరుడు పరిచర్యలు ఎంతో సహాయం చేస్తున్నాడు. And I asked him, నేను అడిగాను, where is his family? మీ కుటుంబం ఎక్కడ ఉందని. Where is his wife? నీ భార్య ఎక్కడ? And they said he has murdered his wife. తన భార్యనే చంపేశాడు. But that is before his salvation. రక్షణ పొందక ముందు. Now he is in the church. ఇప్పుడు ఆయన సంఘంలో ఉన్నాడు. And పౌలు, he was persecuting the Christians and might be he is the cause for the death of many Christians. ఆ క్రైస్తవులను ఎంతో హింసిస్తున్నాడు. చాలా మంది క్రైస్తవులు చనిపోవడానికి కూడా ఆయన కారణం అయ్యాడు. But now he has changed. కానీ ఇప్పుడు మారాడు. Because he got a heavenly calling. ఎందుకంటే ఆ పరసంబంధమైన పిలుపుని పొందాడు. So consider Jesus. కాబట్టి యేసు మీద లక్ష్యం ఉంచాడు. How he loved people. ఆయన ప్రజల్ని ఏ విధంగా ప్రేమించాడు. He says, I am gentle and meek. నేను దీనుడును సాత్వికుడును. He is not controlling people. అంటే ఎవరిని కంట్రోల్ చేయట్లేదు. He did not put a fear in the hearts of the people. అందరి హృదయాల్లో భయాన్ని పెట్టట్లేదు. No. Hey Peter, పేతురు, whom did you ask? Who gave you permission to do this? నిన్ను ఎవరు చేయమన్నారు అసలు? Would Jesus ask even at least one time? Would he ask like that? ఒక్కసారి అడుగుంటారా అసలు అలా? No. లేదు. Who asked you to deny me? Who asked you to deny me? నన్ను తిరస్కరించమని ఎవరు అడిగారు? నీకు ఎవరు చెప్పారు? He himself is afraid. After resurrected Jesus, ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత he is in the beach. ఆయన బీచ్ లో ఉన్నారు వాళ్ళు. And Peter comes running. పేతురు వస్తూ ఉన్నాడు. And first question, what did Jesus do? ప్రభు అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటి? Hey, who gave you permission to deny me? ఇప్పుడు చెప్పు, అసలు నువ్వు ఎందుకు నన్ను తిరస్కరించావు? No. లేదు, అలా అడగలేదు. He never even mentioned that. ఈవెన్ అసలు చెప్పలేదు దాన్ని. Because by mentioning it, ఒకవేళ చెప్తే he will become small. అయ్యో నా తక్కువ చేయబడతాడేమో. How his face would change. అయ్యో మారిపోతాడేమో. Oh, I am a betrayer. అయ్యో అపరాధ భావం వస్తుందేమో. But he never mentioned that. కానీ అది ఎప్పుడు ప్రస్తావించలేదు. Peter, do you love me? పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? Yeah. Like husband is asking his wife, do you love me? భర్త భార్యని అడిగినట్టు నువ్వు నన్ను. Or wife is asking her husband. లేకపోతే భార్య అడుగుతుంది భర్తని. Like that he asked Peter. పేతురుని అడుగుతున్నాడు, do you love me? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? You read John chapter 21, last chapter. యోహాను 21, యోహానులో చివరి అధ్యాయం. How he is treating the people. ఏ విధంగా ఆయన వాళ్ళతో వ్యవహరిస్తున్నాడు. Yeah. He had compassion for people. ప్రజల పట్ల ఆయన కనికరం కలిగి ఉన్నాడు. I read this particular portion for many days. అనేక రోజులు నేను ఈ వాక్య భాగాన్ని చదివాను. In Matthew. మత్తయి సువార్త. Early morning some people came for work. ఉదయకాలమే చాలా మంది పని చేయడానికి వచ్చారు. 9 o'clock. 9 గంటలకు ఉదయం. 11 o'clock. 11 గంటలకి. 3 o'clock. 3 గంటలకి. And 5 o'clock. తర్వాత 5 గంటలకి. And what was their salary? ఏంటి వాళ్ళ జీతం? All got the same salary. అందరికి ఒకటే జీతం. You please tell me from the depth of your heart, is there, you think, no, your mind thinks slight injustice is there, but if I say they won't accept. నిజంగా మీరు చెప్పండి, అన్యాయం జరిగింది అనుకుంటున్నారా లేదా మీరు? How can 5 o'clock person also gets the same salary? ఏంటి 5ంటికి వచ్చిన వాళ్ళు కూడా ఎలా ఇస్తారు? See, first of all, the salary is for a day. మొట్టమొదటిగా అది ఒక రోజుకి జీతం. అది it is not an hourly salary. ఎందుకంటే గంటల పక్కన జీతం కాదు. It is a day's salary. అది ఒక రోజుకి ఇచ్చే జీతం. And recently somebody was telling, కొంతమంది ఈ విధంగా చెప్తున్నారు. Yeah. See, morning 9 o'clock. ఉదయం 9 గంటలకు one group of people got job. కొంతమందికి ఉద్యోగం వచ్చింది. And another person, ఇంకొక వ్యక్తి, he goes to one land. ఒక ల్యాండ్కి వెళ్ళాడు. Land owner దగ్గర, sir, I will clean this. నేను ఇది క్లీన్ చేస్తాను. Give me job. నాకు ఉద్యోగం ఇవ్వండి. No. Get away. లేదు వెళ్ళిపోమన్నాను. Was very sad. అయ్యో ఎంతో విచారపడ్డాడు. And walks. Maybe it's a 5 acre land. అది 5 ఎకరాల పొలం. And house is inside. ఆ ఇల్లు లోపలే ఉంది. So how much distance he has to walk? ఎంత దూరం నడవాలి? And discouragingly he comes out. ఎంతో నిరుత్సాహపడుస్తున్నాడు. And next land, ఇంకొక ల్యాండ్, 10 acre land, 10 ఎకరాలు. owner house is inside. ఓనర్ హౌస్ లోపల ఉంది. And with much expectation is walking. ఎంతో ఆశించి లోపలికి వెళ్తాడు. Yeah, evening I have to take my salary home. కాబట్టి సాయంత్రం అయ్యేసరికి నేను తీసుకెళ్ళాలి. I have to pay school fees for my son. నా పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి. Or my wife wanted some chilies and tomato, I have to buy. లేకపోతే ఇంట్లో సరుకులు కొనాలి. She is waiting. నా కోసం ఎదురు చూస్తుంది. But I don't get a job. నాకేమో ఏం ఉద్యోగం. So he walks. అలా వెళ్తూ ఉన్నాడు. Next land owner. తర్వాత ల్యాండ్ ఓనర్, sir, I want to work today. నాకు ఏదైనా పని చేయడానికి పని ఇమ్మన్నాడు. No work, go. లేదు, ఏం లేదు, వెళ్ళిపోమన్నారు. So sad. ఎంతో విచారపడ్డాడు. Then he goes to another land. తర్వాత ఇంకో దానికి వెళ్ళాడు. Like that he walks for so many lands. ఆ విధంగా లేక చూస్తూ ఉన్నాడు. It's all vineyard. ఒక ద్రాక్ష తోట ఉంది. And finally he comes to one vineyard. ఒక ద్రాక్ష తోటకు వచ్చాడు. But finally when he came, it is 5 o'clock.
అక్కడికి వచ్చేసరికి 5 గంటలైంది. Yeah, is there a job? ఏమైనా పని చేయడానికి ఉందా? He was a generous man. ఆయన చాలా మంచి హృదయం కలిగి ఉండి, Because he was going with bike some here and there and he saw this fellow walking to every land. కాబట్టి ఈయన బైక్ మీద వెళ్తున్నాడు, చూశాడు ఈయన ప్రతి దానికి వెళ్తున్నాడు. So it is not his mistake. కాబట్టి ఆయన పొరపాటు కదా. But morning onwards he was trying. ఉదయం నుంచి ప్రయత్నం చేస్తూ And finally he is coming here. మొత్తానికి ఇక్కడికి వచ్చాడు. He has to buy tomato, chilies and potato. టొమాటో, చిల్లీ అన్ని కొనాలి. He has to pay for school fees. స్కూల్ ఫీజు కట్టాలి. So please work. కాబట్టి పని చేయమన్నాడు. 5 to 6. 5 నుంచి 6. 6 o'clock entire work is over. 6 గంటలకు అయిపోయింది పని. So now who is a good and compassionate master? కాబట్టి ఎవరు ఇప్పుడు కనికరం కలిగిన? Suppose he calculates the one day salary. ఇప్పుడు ఒక రోజు శాలరీ ఎంత, and 1 hour what is the salary, గంటకి ఎంత, and he gives a small amount. ఓన్లీ అందులో గంటకి ఎంత అయితే అంత ఇస్తే he would have done justice. అది కూడా న్యాయం. But see the poor fellow, కానీ ఎంత పేదవాడు. he also started in the morning from his home. నిజానికి ఉదయం searching got exhausted, వెతుకుతూ విసికి వేసారాడు. ఎంతో చెమటలు కారుతూ, pain in the leg, ఎంత కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, and carrying the tools, heavy tools. ఆ టూల్స్ అన్ని మోసుకుంటూ వస్తున్నాడు. So this person saw, ఈ వ్యక్తి చూశాడు. he also was trying from the morning. ఉదయం నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. Yeah, at least these people were happily working because they get the salary. కాబట్టి వీళ్ళేమో అప్పటికి పని చేస్తున్నారు సంతోషంగా. But this fellow up to 5 o'clock he never had any expectation because everywhere he was turned out. ఈ వ్యక్తి 5 గంటల దాకా కూడా ఆయనకి ఏం పని దొరకలేదు. So he gave him also the salary. కాబట్టి వెళ్ళి జీతం ఇచ్చాడు. That is our hearts, the heart of God. అది దేవుని యొక్క హృదయం. God knows your difficulties. కాబట్టి దేవునికి తెలుసు మీ కష్టాలు. God knows your trying. కాబట్టి దేవునికి తెలిసిన ఈ విషయాలు. Yeah, some people they just tried once and got deliverance from a sin. కొంతమంది ఒకసారి ప్రయత్నించి పాపం నుంచి విడుదల పొందొచ్చు. Might be some addiction. లేకపోతే ఒక వ్యసనం అయి ఉండొచ్చు. Yeah, mobile, some app addiction. కొంతమంది మొబైల్ ఒక యాప్ అడిక్షన్ ఉండొచ్చు. Very easily morning 9 o'clock he got deliverance. 9 గంటలకి ఆయనకి విడుదల రావచ్చు. But you try. నువ్వేమో ప్రయత్నం చేస్తున్నావు. You pray, you walk, you struggle. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, వాకింగ్కి వెళ్తున్నావు, అది చేస్తున్నావు, ప్రయాసపడుతున్నావు. And at the end of the day 5 o'clock you get deliverance. కాబట్టి చివరికి నువ్వు 5 గంటలకి ఆ విడుదల వచ్చింది. What will be the reward from God? ఏంటి దేవుని దగ్గర నుంచి వచ్చే బహుమానం? Both will get the same reward. ఇద్దరికి కూడా ఒకే బహుమానం. Yeah, the first fellow without much struggle left the sinful habit. మొట్టమొదటి వ్యక్తికి అంత ప్రయాసపడకుండానే ఆ పాపాన్ని విడిచిపెట్టాడు. But this fellow he struggled. God saw how much he struggled to overcome this sin. కానీ ఈ వ్యక్తిని చూసినట్లు ఎంతో ప్రయాసపడి విడుదల కోసం చూస్తున్నాడు. దేవునికి తెలుసు. Same reward. అదే బహుమానం. And God is telling this to Peter's question. కాబట్టి ప్రభు దేనికి చెప్పాడంటే పేతురు అడిగిన ప్రశ్నకి. Peter's question is seniority. ఆ పేతురు ప్రశ్న ఏంటంటే ఎవరు గొప్పవారు? Lord, we left everything and came, what will we get? మేము సమస్తం విడిచిపెట్టి మీ వద్దకు వచ్చాము, మేము ఏం పొందుతాం? Yeah, so for us also it's the same answer. కాబట్టి మనకు కూడా అదే. So how can we despise somebody who is coming at 5 o'clock? కాబట్టి 5 గంటలకు వచ్చిన వ్యక్తిని మనం ఎలాగ తృణీకరిస్తాం? We can never despise. మనం చేయకూడదు అలా. God may treat me and that 5 o'clock person same. దేవుడు నన్ను 5 గంటలు వచ్చిన వ్యక్తిని ఒకేలాగా చూస్తాడు. Same reward he will give. అదే బహుమానాన్ని ఇస్తాడు. He is just God. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు. He is a compassionate God. ఆయన కనికరం కలిగిన వాడు. See the thoughts of God. దేవుని యొక్క తలంపులు మనం చూస్తే. That's why we read in Isaiah. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే chapter 56. 56. Isaiah chapter 56. యెషయా 56 and verse 9. 9. Isaiah 56 and verse 9. యెషయా 56 9. Sorry, 55 and verse 9. 55 9. I'll start reading from 8th verse. For my thoughts are not your thoughts. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. Nor are your ways my ways, declares the Lord. మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. So how are the God's thoughts different from my thoughts? మరి దేవుని తలంపులకి నా తలంపులకి As the heavens are higher than the earth, so are my ways higher than your ways. ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. And my thoughts than your thoughts. మీ తలంపుల కంటే నా తలంపులు. So what is the difference? ఏంటి ఇక్కడ వ్యత్యాసం? Our thoughts are earthly. మన తలంపులు భూ సంబంధమైనవి. His thoughts are heavenly. ఆయన తలంపులు పర సంబంధమైనవి. Our thoughts are earthly. మన తలంపులన్నీ భూ సంబంధమైనవి. Our calculations are earthly. మన లెక్కలన్నీ భూ సంబంధమైనవి. But God's calculations are heavenly. కానీ దేవుని యొక్క తలంపులన్నీ పర సంబంధమైనవి. That's why we come back to Philippians. ఫిలిప్పీలు మనం చూసినట్లయితే Yeah. After the 14th verse.
14వ వచనం తర్వాత మనం చూస్తే the 15th verse, he talks about the mind. 15వ వచనంలో ఆయన మనసు గురించి చెప్తూ ఉన్నారు. So we saw considering Jesus. కాబట్టి యేసు యందు లక్ష్యం ఉంచుడి అని మనం చూసాం. Now we consider what is the heavenly mind. కాబట్టి ఇప్పుడు పరసంబంధమైన మనసు అంటే ఏంటో చూద్దాం. God's minds are like heaven. దేవుని యొక్క మనసు అనేది మన ఆకాశం. Our mind and thinking are like earth. మన మనసు అంటే ఈ భూమి అంటది. So 15th verse, what it says? 15వ వచనం ఏం చెప్పారు? Yeah, let this all those who have grown in the Lord. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. Yeah, Philippians chapter 3 and verse 15. ఫిలిప్పీ 3:15. Let us therefore, as many as are perfect, have this attitude. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. Yeah, and if in anything you have a different attitude, God will reveal that also to you. అప్పుడు దేని గురించి అయినా మీకు వేరు తాత్పర్యం కలిగినట్లా అది దేవుడు మీకు బయలుపరచును. Yeah, what is this mind? ఏంటి మనసు? You go and read 12th and 13th verse. 12, 13 వచనాలు మనం చదువుదాం. That is the mind he is telling. ఆ మనసు గురించి చెప్తున్నారు. Not that I have already obtained it or have already become perfect. ఇదివరకే నేను గెలిచితినని, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని నేను అనుకున్నట్లేదు గాని, but I press on so that I may lay hold of that for which also I was laid hold of by Christ Jesus. నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నా దాన్ని పట్టుకొనవాలని పరిగెత్తుచున్నాను. I don't regard myself as having laid a hold of it. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొను. Paul what is telling? ఏం చెప్తున్నాడు పౌలు? Paul is telling that I am not perfect. పౌలు ఏం చెప్తున్నాడు? నేను పరిపూర్ణుడేం కాదు. But he is telling the people you are perfect. కానీ మీరు పరిపూర్ణులు అని చెప్తున్నారు. But at least now change your thinking. కానీ ఇప్పుడు మీ మనసు మార్చుకోండి. Or in other words, those who call themselves as perfect, you please change your thought. కాబట్టి ఎవరైతే మేము ఇప్పటికే పరిపూర్ణం అనుకుంటున్నామో మీరు మార్చుకోండి. Yeah, 16th verse. 16వ వచనం. What does he say? ఏం చెప్పారు? Let us keep living by the same standard. అయినా ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందాము. Otherwise with the same attitude. అదే వైఖరితో మనం నడుచుకుందాం. Yeah. So this is the thought. ఇదే తలంపు. I have not grown. నేను ఇంకా ఎదగలేదు. I have not obtained. నేను ఇంకా గెలవలేదు. I have not still completely trained to heavenly life. కాబట్టి పరసంబంధమైన జీవితానికి సంపూర్ణంగా నేనేమీ పొందలేదు. Little I am trained. కొంచెం. There are so many things to learn. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి నేర్చుకోవడానికి. Even the worldly people have a worldly saying. ఈ లోకంలో కూడా చాలా మంది చెప్తారు. I don't know whether it is in Telugu. In Tamil, కట్టறது కైమన్నళవు కయ్యిల్లాళదు ఉలగళవు. English it. Yeah. What I have learned is only handful. What I have not learned is like the world. తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. It is there. తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. Hill. Yeah. Hill. Yeah. గోరంతా గుండంతా. Yes. గోరు మీన్స్ నెయిల్. Yeah. Okay. Yeah. Conveys same meaning. Okay, అలాంటిదే. Yeah. What I have learnt is only handful. కాబట్టి నాకు తెలిసింది ఒక గొప్పెడంతే. But what I do not know is like this world size. తెలియంది లోకం అంతా. Absolutely true. More for spiritual life. ఆత్మీయంగా ఇంకా ఎంతో నిజం. What I have learnt of Christ. మనం క్రీస్తుని గురించి తెలుసుకుంది ఎంత? What I have considered of Christ. క్రీస్తుని నేను చూసింది ఎంత? Is very little. చాలా కొంచెం. So much to learn. ఇంకా ఎంతో ఉంది నేర్చుకోవాలి. That's why Jesus says, those who are hunger and thirst after righteousness, they shall be satisfied. నీతి కొరకు ఆకలి దప్పగల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. Yeah. So this is the mind we need to have. కాబట్టి అలాంటి మనసును మనం కలిగి ఉండాలి. And he is also telling about this mind. కాబట్టి మనసు గురించి చెప్తున్నారు. He rebuked the disciple strongly. శిష్యులకు చెప్తూ ఉన్నారు ఆయన. Matthew chapter 16. మత్తయి సువార్త 16. He rebuked Peter. ఎంతో గద్దిస్తూ ఉన్నారు. He is a good apostle. మంచి అపోస్తలుడు ఆయన. But why did he rebuke him? ఎందుకు గద్దిస్తున్నాడు? Matthew 16 and verse 23. మత్తయి 16:23. Matthew 16 and verse 23. మత్తయి 16:23. Yeah. Get behind me, Satan. సాతానా, నా వెనక పొమ్ము. You are a stumbling block to me because you are not setting your mind on God's interest but man's interest. నీవు నాకు అభ్యంతరకరమైనావు, నీ మనుషుల సంగతుల్ని తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకిన్నావు అని పేతురుతో చెప్పాను. Now let us apply to ourselves. ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకుందాం. What is our mind always thinking? మన మనసు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తుంది? Is it always thinking about business? ఎప్పుడు వ్యాపారం, making money, డబ్బు సంపాదించడం, investments, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, లేకపోతే పొలాలు కొనుక్కోటాలు. I know one brother in our church. మన సంఘంలో ఒక సహోదరుడు నాకు తెలుసు. And he has got a lot of land.
ఆయనకి చాలా పొలాలు ఉన్నాయి, hundreds of acres of land. 100 ఎకరాలు. And somebody wanted to purchase some, you give me at least 2 or 3 acres of land, sell. 2-3 ఎకరాలు నాకు అమ్మమన్నారు. Yeah, because he has got lot of land. ఎందుకంటే చాలా ఉంది ఆయనకి. Yeah, he can get some money. అటు కొంత డబ్బు కూడా వస్తుంది ఆయనకి. You know what is it? ఆయన ఏం చెప్పాడు? Oh, my father-in-law will not allow. అయ్యో, మా మామగారు అనుమతించరు. He will not allow even to sell 1 inch of land. ఆ ల్యాండ్ 1 ఇంచు కూడా అమ్మటానికి. Always he will be roaming around with a bag and cash. ఎప్పుడు డబ్బులు క్యాష్ పట్టుకొని ఉంటాడు. Yeah, always he will go with a bag cash. ఎప్పుడు బ్యాగ్ నిండా డబ్బులు పట్టుకొని వెళ్తా ఉంటాడు. Why the cash? ఎందుకు? Some land he wants to pay advance. ఎక్కడైనా ల్యాండ్ కనపడుతుందా అడ్వాన్స్ ఇద్దామా? See, for one daughter he has given 100 acre land. చూడు, ఒక అమ్మాయికి 100 ఎకరాలు ఇచ్చాడు ఆయన. He is very old. ఆయన చాలా పెద్దోడు. Still he wants to buy land. అయినా కొనాలి ఇంకా. So he will never sell. అమ్మటం అనేది లేదు ఇంకా. I can only sell after his death. ఆయన చనిపోతే మాత్రమే అమ్మగలను. So what is in his mind? ఏంటి తన మనసులో? Land. Buying. కొంటాం. ఎప్పుడు కొనాలి, ఎక్కడ కొనాలి? Always with the bag some advance amount from few lakhs. ఎప్పుడు బ్యాగ్ డబ్బులు లక్షలు అందులో. Because he didn't want to lose it. Immediately wants to grab. ఎందుకంటే తెలిసిన వెంటనే కొనాలి, అది పోగొట్టుకోవడానికి వీల్లేదు. Yeah, that is earthly mind. అది భూ సంబంధమైన మనసు. Yeah, it may be in different areas for us. మనకి ఇంకో దాంట్లో ఉండొచ్చు ఇలా. But here Jesus is telling Peter, Satan, get behind me. యేసు ప్రభు పేతురుతో చెప్తున్నాడు, సాతానా నా వెనక పొమ్ము. Because Satan only changes our heavenly mind into earthly mind. ఎందుకంటే సాతాను ఏం చేస్తా అంటే పరసంబంధమైన మనసును భూ సంబంధమైన మనసుగా మారుస్తుంటాడు. Few verses before he was having heavenly mind. ఇంతకు ముందు మనం కొన్ని వచనాల ముందు చేస్తే పరసంబంధమైన దర్శనాన్ని పొందాడు. Yeah, we read in the 17th verse, 16th and 17th verse. 16-17 వచనాల్లో మనం చూస్తే Jesus is telling, this flesh and blood did not reveal it to you. రక్త మాంసములో నీకు ఇది బయలుపరచలేదు. It is revealed by heavenly Father. నా పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచాడు. What's the revelation? ఏంటి అక్కడ? Jesus is the Son of the living God. యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడైన దేవుని కుమారుడు. So he was having heavenly mind. ఆయన పరసంబంధమైన మనసు కలిగి ఉన్నాడు. Few minutes, కొన్ని నిమిషాలు Satan toppled it. వెంటనే సైతాను రివర్స్ చేశాడు. Yeah, he started thinking earthly mind. భూ సంబంధంగా ఆలోచిస్తున్నాడు. Yeah, that's why Jesus is rebuking him strongly. అందుకే యేసు ప్రభువారు ఎంత కఠినంగా గద్దిస్తున్నాడు అక్కడ. Yeah, you are thinking according to man. మనుషుల సంగతులను ఆలోచిస్తున్నావు. Man's interest. నువ్వు మనుషుల సంగతులను ఆలోచిస్తున్నావు. And Paul says in Philippians, పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలు చెప్తున్నాడు, chapter 2, let this mind be in you. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండుడి. Philippians chapter 2 and verse 5. ఫిలిప్పీ 2:1-5. Let this mind which was in Christ Jesus be with you. క్రీస్తు యేసు కలిగి ఉన్న మనసును మీరును కలిగి ఉండుడి. What was that mind? ఏంటది అది? 4th verse. 4వ వచనం. He did not don't seek your own. మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక seek the things of others also. ఇతరుల కార్యములను కూడా చూడవలెను. Are we very selfish? నిజంగా మనం ఎంతో స్వార్థపూరితంగా ఉన్నామా? me ఎప్పుడు నేను, my family, నా కుటుంబం, me, నేను. Are we like that? మనం ఎప్పుడు అలానే ఉన్నామా? I think sometime back I shared in the youth meeting in వైజాగ్లో యూత్ మీటింగ్లో ఒకసారి ఇలా చెప్పాను నేను. In my college there was a old man joined. మా కాలేజీలో ఒక పెద్ద ఆయన జాయిన్ అయ్యాడు. And he was from Kerala. ఆయన కేరళ నుంచి వచ్చాడు. He did not get married. ఆయనకి పెళ్ళి అవ్వలేదు. Because he had some problem in his body. ఎందుకంటే ఆయనకి ఏదో దేహంలో సమస్య ఉంది. And he worked in a central government organization. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేశాడు. NTTF. And he was about to retire. ఆయన ఇంకా రిటైర్మెంట్కి దగ్గర పడ్డాడు. And he will get a huge amount of money. ఆయన చాలా డబ్బులు వచ్చినాయి. He was thinking, who will take care of me after my retirement? అంటే మరి నేను రిటైర్మెంట్ అయినా నన్ను ఎవరు చూసుకుంటారు? Because his old family members, nobody is going to accept him. ఎందుకంటే తన కుటుంబంలో ఎవరు అంగీకరించలేదు ఆయన్ని. So he came to one preacher. ఒక ప్రీచర్ దగ్గరికి వచ్చాడు. The preacher has got a college also. ఆ ప్రీచర్ కాలేజ్ కూడా ఉంది. I was working in that college. ఆ కాలేజ్ నేను పని చేస్తున్నాను. So he wrote a letter to him. ఒక లెటర్ రాశాడు. I am retiring. నేను రిటైర్ అవుతున్నాను. I will get so many lakhs. నాకు ఇన్ని లక్షలు వస్తాయి. I will give it to you. నీకే ఇస్తాను నేను. But take care of me. కానీ నన్ను చూసుకోండి. And this preacher was very happy. ఆయన కూడా సంతోషం వేసింది. He is giving lot of money. చాలా డబ్బులు ఇస్తున్నాడు మరి ఆయన. So he asked him, you please come one day. మరి ఒక రోజు రమ్మన్నాడు. So he came. ఆయన వచ్చాడు. He is not having much education. అంటే ఆయన పెద్ద చదువుకోలే. But somehow he was working in some post. ఏదో చిన్న పోస్ట్లో పని చేసుకుంటూ వచ్చాడు. So this preacher was thinking, what post shall we give? ఈ బోధకుడు ఏమనుకున్నా అంటే మనం ఏమి ఇద్దాం ఆయనకు పని. Because he is giving lot of money. మరి డబ్బులు ఏమెంత ఇచ్చాడు? So he gave an order. ఒక ఆర్డర్ ఇచ్చాడు. You are the property manager. ప్రాపర్టీ మేనేజర్ అయినా. And he told him, అని చెప్పాడు, this entire property is yours. ఈ ప్రాపర్టీ అంతా నీదే, నువ్వే చూసుకోమన్నా. Take care. నువ్వే చూసుకో. I am not going to be here. I am going to Chennai. నేనేమో చెన్నైలో ఉంటాను. So he was very happy. ఆయనకు కూడా చాలా సంతోషం. Oh, I am the
property manager. ఓ ఇప్పుడు నేను ఈ ప్రాపర్టీకి మేనేజర్ని. Then he told, the preacher told, అప్పుడు ఆయన బోధకుడు అన్నాడు, you can go to any department, నువ్వు అసలు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, any professor, ఏ ప్రొఫెసర్కైనా you can check, నువ్వు అన్ని చెక్ చేయొచ్చు, they are your property. ఇది నీ ప్రాపర్టీ. He will come with all the registers, అప్పుడు అన్ని రిజిస్టర్లు పట్టుకొని వస్తున్నాడు, stock registers, స్టాక్ రిజిస్టర్లు. and people won't respect him because he is not very educated, he is not a professor. ఆయన మరి పెద్ద ప్రొఫెసర్ కాదు, చదువుకోలేదు కాబట్టి మరి అంత గౌరవం కూడా ఇవ్వరు. But he will come and say, ఆయన వస్తాడు, ellam జ్ఞానాkum, నాకు అన్నీ తెలుసు, ellam జ్ఞానాkum, నాకు అన్నీ తెలుసు, ariyamo ఇది నాకు తెలియదు. don't you know? I am everything, నేనే సమస్తం, ellam జ్ఞానాkum, నేనే సమస్తం, all property. అన్నీ నాకు తెలుసు. So you have to tell me, where is this, కాబట్టి ఇది ఎక్కడుంది చూపి, where is this? ఇది ఎక్కడుంది. So after some time we forgot what is his name. Even now I don't know his name. ఇప్పటికీ నాకు ఆయన పేరు తెలియదు. Yeah, when we meet say ellam జ్ఞానాkum andar, ఈయన అన్నీ తెలుసు, అన్నీ ఆయనే అంటున్నాడు అనే పేరు పెట్టాం. where is ellam జ్ఞానాkum? ఆయన ఎక్కడున్నాడు, His name is itself became ellam జ్ఞానాkum. అంటే నేనే సమస్తం, Yeah, I am everything. నేనే సమస్తం. That is his earthly mind. అది భూ సంబంధమైన మనసు. We may not call ourselves ellam జ్ఞానాkum, మనమేం చెప్పుకోం అలా but బయటికి, that spirit is inside. లోపల మనకుంటుంది, Everything is for me. అన్నీ నాకే. Yes, in the morning I told you, somebody wishes, I think it is for me. ఉదయం మనం చూపించాం కదా, ఎవరన్నా నమస్కారం చేసి మనకే అనుకుంటాం, Until I saw back. అది వెనక చూస్తే తెలుస్తుంది మనకు కాదని. So let us have humble thoughts. కాబట్టి మనం తక్కువగా ఆలోచించుకుందాం. So Philippians chapter 2 and verse 4. ఫిలిప్పీ 2:4, Do not merely look out for your own personal interest, మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక but also for the interest of others. ఇతరుల కార్యములు కూడా చూడవలెను. Have this attitude. ఈ వైఖరి మీరు కలిగి ఉండాలి, Have this attitude. ఈ మనసు మీరు కలిగి ఉండాలి. And next verse, తర్వాత వచనంలో, he did not count it robbery to be equal with God. దేవుని స్వరూపం కలిగిన వాడైండు దేవునితో సమానంగా ఉన్నట్టు విడిచిపెట్టుకున్న భాగ్యమని ఎంచుకొని లేదు, కానీ He was equal with God, దేవునితో సమానుడు, but he did not think that it is something big. అయ్యో ఇదే పెద్దదని అనుకోవట్లేదు ఆయన. Oh, I and this brother, we are equal. మేమిద్దరం సమానమే. But here they have given him some chair which is 1 inch height, ఈయనకి ఎందుకు మరి అంత పెద్ద 1 చైర్ inch ఇచ్చారు? taller than my chair. 1 ఇంచు నాకన్నా పెద్దది ఎందుకు ఇచ్చారు? How can I do? How can they do that? ఎందుకు ఎలా చేస్తారు అసలు ఇలా? Next time I won't come for the meeting. తర్వాత మీటింగ్ లేదు, ఏం లేదు. ఇంకా You have to give 2 inch higher chair for me. ఆయనకంటే నాకు 2 ఇంచులు పెద్దది ఇవ్వాలి. Yeah, you have given me black pillow, you have given me white pillow. ఏమో నాకే వైట్ ఇచ్చారు, బ్లాక్ ఇచ్చారు. What am I doing? ఏం చేస్తున్నాను నేను? Comparing. పోల్చుకుంటున్నాను. This brother was like this and he is elevated. We thought both are equal. మేమేమో ఇద్దరం సమానం అనుకున్నాం. Now elder brother is calling only him. ఇప్పుడేమో సంఘ పెద్ద ఏమో ఆయనే పిలుస్తున్నాడు. Jealousy comes. అసూయ. Why it is there? ఎందుకుంది లోపల? Because I think it is a robbery to be equal with somebody. కాబట్టి ఎవరితోనైనా నేను సమానుడని అనుకోవటాన్ని విడిచిపెట్టాలి. You know the story which I told just now. ఇంతకుముందు చెప్పింది ఏమీ తెలుసు? The vineyard. ద్రాక్ష తోట. The workers came. పని చేయడానికి వచ్చిన వాళ్ళు. The first batch of people were so agitated. మొదటి బ్యాచ్ వాళ్ళు ఎంత ఆందోళన చెందారు. What was their murmuring and grumbling? ఎందుకు వాళ్ళ కడుపు మండింది? How can you make us equal with those who came at 5 o'clock? 5 గంటలకు వచ్చిన వాళ్ళతో మమ్మల్ని సమానం చేసావే నువ్వు? Hare Babre, you have not seen how much he was roaming from the morning. కానీ ఇప్పుడు ఆయన ఉదయం నుంచి ఎంత తిరుగుతున్నాడో మీరు చూడలేదు. I have seen. నేను చూశాను. You are comfortably working in the field and he was roaming. 5 o'clock only he got this job. మీరేమో ఇక్కడ వచ్చి పని చేసుకున్నాడు, 5 గంటల దాకా ఆయన తిరిగి వచ్చాడు. And you are now feeling bad because both are equal. ఇప్పుడేమో ఇద్దరం సమానం అని మీకేమో కడుపు మంటగా ఉంది. Lot of divisions in the church are because of this. సంఘంలో అనేకమైన డివిజన్స్ ఎందుకు వస్తాయి? ఇందుకే People get offended because of this. దీన్ని బట్టి అభ్యంతర పడుతున్నారు. How can elder ask that sister's child to come and dance and my child they did not include for dance? ఈ సంఘ పెద్ద ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని వచ్చి డాన్స్ ఏమన్నాడు, అసలు మా పిల్లల్ని పిలవలేదు. Yeah, because you consider it robbery to be equal. ఎందుకంటే సమానంగా ఉండుట విడిచిపెట్టట్లేదు నువ్వు. So it is a difficult thing. కాబట్టి ఇదంతా కష్టం. So let this mind be with you. ఇలాంటి మనసును మీరు కలిగి ఉండండి. And he is also showing a practical example. తర్వాత ఇంకొక మాదిరి చెప్తూ ఉన్నాడు. And 21st and 22nd verse, Philippians 2. 21-22. All are seeking their own. అందరూ తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు. Except Timothy. తిమోతి తప్ప. Timothy is seeking the things of God. దేవుని సంగతులను తిమోతి చూస్తున్నాడు. Yeah.
A man who seeks the things of God. దేవుని సంగతులను చూసే వ్యక్తి. And he's also quoting another example. ఇంకొకటి కూడా చెప్తున్నాడు. Epaphroditus. Am I right? Yeah. He became very sick unto death. తర్వాత ఆయనకి చనిపోయేంతగా జబ్బు చేసింది. Now his worry is, ఇప్పుడు ఏంటంటే, that the fact that he was sick is known to other people. ఇప్పుడు ఏంటంటే ఆయన ఇతరుల క్షేమాన్ని చూస్తున్నాడు. What a heart it is. నిజంగా ఎంత మంచి No హృదయం. seeking of self pity. తన మీద తను జాలి చూపించలేదు. Seeking self pity is also a pride. కాబట్టి మన మీద మనం జాలి పట్టడం కూడా గర్వం. Pride manifests in two ways. గర్వం రెండు రకాలుగా కనపడుతుంది. One is, ఒకటేమో I got something, నాకేదో ఉంది, I am boasting. దాన్ని బట్టి అతిశయించడం. That is one way of pride. అది ఒక విధమైన గర్వం. Another pride, ఇంకొక వైపు, I should have got it, నాకు రావాలి అది, but they have not given me. మరి నాకు ఈ లేదు ఇంకా. See how badly I am feeling. అయ్యో చూడండి నాకు ఎంత బాధగా ఉందో. I am weeping. నేను I ఏడుస్తున్నాను. want 4 or 5 people to know that I am weeping. 4-5 తెలియాలి నేను ఏడుస్తున్నానని. People should come and comfort me. నా దగ్గరికి వచ్చి నన్ను ప్రోత్సహించాలి. Self pity. జాలి, మన మీద మనం జాలి. Brother, don't you know why I am like this? నేను ఎలా ఉన్నా ఎందుకు మీకు తెలియట్లేదు ఇంకా? How come you are like that? ఎందుకే మీరే నన్ను పట్టించుకోవట్లేదు ఏంటి మీరు? Epaphroditus was not like that. ఎపఫ్రొదితు అలా లేడు. He didn't want others to know that he was seriously sick. కాబట్టి ఆయన మరణానికి కూడా సమీపంగా ఉన్న వ్యాధి వచ్చిందని ఎవరికి తెలియకూడదు He అనుకున్నాడు. didn't want others to buy bread and butter and other things when he was sick. కాబట్టి ఆయనకు వచ్చినప్పుడు ఆ బ్రెడ్ అవన్నీ అవి ఇవి తేవాలనుకోలేదు. Yeah, 26th verse you read. 26వ వచనం చూడండి. So absolutely no self pity. కాబట్టి తన మీద తను జాలి పడట్లేదు. Yeah, I am sick and God will heal me. If not, I will meet him. కాబట్టి నాకు రోగం వస్తే దేవుడు బాగుపరుస్తాడు, లేదా దేవుని దగ్గరికి వెళ్తాను. But do we want others to know that we are suffering? కానీ మనం ఎంత శ్రమ పడుతున్నాం అందరికి తెలియాలా? We want others to come and visit us. వేరే వాళ్ళు వచ్చి మనల్ని దర్శించాలా? Why the elder has not come and visited us? ఎందుకు సంఘ పెద్ద ఎందుకు రాలేదు మా ఇంటికి? What work he has got? ఏంటి other than this? ఏంది ఇది తప్ప ఏముంది ఆయనకి పైన అసలు? No, this is not attitude of heaven. ఇది పర సంబంధమైన వైఖరి కాదు. This is earthly attitude. భూ సంబంధమైన వైఖరి. So consider Jesus. యేసు మీద లక్ష్యం ఉంచండి. Yeah, we received a high calling. ప్రభువా ఎంత ఉన్నతమైన పిలుపుని మనం పొందాం. Yeah, our goal is to get trained and get perfected. కాబట్టి మనం ఆ విధంగా తర్ఫీదు పొంది సంపూర్ణం అవ్వాలి. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, thank you for the life of Jesus. ప్రభువా యేసు ప్రభు యొక్క జీవితాన్ని బట్టి వందనాలు. Thank you for the life of apostles like Paul. ప్రభువా అపోస్తులైన పౌలు వంటి వారి జీవితాలను బట్టి వందనాలు. We want to consider them, Lord. ప్రభువా వారి మీద మేము లక్ష్యం ఉంచడానికి సహాయం చేయండి. Reveal more and more about them to us, Lord. ప్రభువా వారి గురించి మాకు మరి ఎక్కువ విషయాలు ప్రత్యక్షపరచండి. So that we can train for the heavenly life. ఆ విధంగా పర సంబంధమైన జీవితానికి మేము తర్ఫీదు పొందినట్లుగా. Bless every one of them. ప్రభువా అందరిని ఆశీర్వదించండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen.